ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సభల క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని తిరుపతిలో జరగబోవు రాయలసీమ మాలల సింహగర్జన సన్నాహక సభకు తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో కమిటీ నాయకులు సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాయలసీమ సింహగర్జన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాని భాగంగా ఈరోజు తిరుపతిలో రాయలసీమ ఎస్సీ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు సంయుక్తంగా ఏఏసీ ఆధ్వర్యంలో గొప్ప సన్నాహ సభ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన దానికి నిరసనగా ఈ సన్నాహ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఫిబ్రవరిలో ఆయన నాయకత్వంలో గొప్ప సింహగర్జన కార్యక్రమం జరుగును. కావున ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఎస్సీలలో మాల సామాజిక వర్గం ఒకటే బాగుపడిందని ఒక తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా మాదిగలు లేదా ఇతర ఎస్సీ ఉపకులాలు బాగుపడే ప్రయత్నంలో భాగంగా వారికి ఏం కావాలన్న అవసరాలను వాళ్ళు అడక్కోకుండా ఒక కులం బాగుపడిపోతా ఉంది అన్న కక్షపూరితంగా మాట్లాడుతూ పదే మాలల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల మాలలందరూ ఈరోజు తీవ్రమైన ఆక్రందనతో ఉన్నారు. రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి పార్లమెంటు సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టేసి ఈరోజు మాలలని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కడం కోసం ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మాల సమాజం అంతా దీని మీద స్పందిస్తూ తొందరలో రాయలసీమ రేంజ్లో ఇక్కడ ఒక పెద్ద మాల మహాగర్జనను ఏర్పాటు చేయబోతున్నాం. మా సత్తా ఏంటో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చూపించే సమయం దగ్గర పడింది. ఖబర్దార్ మా మీద అవాకులు చవాకులు కానీ మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం. ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మా సత్తా ఏంటో చూపెడతాం.